దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎన్నో ఉన్నత స్థితిలో మనల్ని దీవించిన ఆ త్రియేక దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నూతన ప్రేమతో, కరుణతో మనందరినీ నింపిన ఆ దేవాతి దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, చూడండి, మనందరి జీవితంలో దేవుని ఉద్దేశంలో మాత్రమే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ మన జీవితాలను బట్టి మన ఇష్టం వచ్చినట్లుగా మనము కోరుకున్న విధంగా మనం ఈ లోకంలో జీవించాలంటే మన జీవితము దేవునికి ప్రీతికరంగా ఉందో లేదో ప్రతి క్షణము మన జీవితాన్ని మనము పరిశీలించుకుంటూ ఉండాలి. ప్రియులారా, లోకంలో ఎంతోమంది జీవిస్తున్నారు, కానీ వారందరూ కూడా ఒకరోజు దేవుని బహుమానాన్ని పొందబోతున్నారో లేదో. కానీ సజీవ దేవుణ్ణి తెలుసుకున్న మనము, నిత్య జీవపు మాటలు ప్రతిరోజు వింటున్న మనము, మన జీవితము దేవునికి ప్రీతికరంగా ఉందా, భల నమ్మకమైన దాసుడా అనిపించుకునే విధంగా మన జీవితం ఉందా, ప్రతిరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. చూడండి, 64 కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా, నీ దేవాలయంలో నివసించడానికి గాను నీచే ఎన్నుకొనబడిన నరుడు ఎంతో ధన్యుడయ్యా. అతడు కోరుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా అన్ని గొప్ప గొప్ప బహుమానములను అతడు పొందును. ప్రియులారా, దేవునిచ్చే ధన్యుడిగా పిలిపించుకోవడం అంటే ఈ లోకంలో అంతకు మించిన గొప్ప బహుమానము ఏది కూడా లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా ఎన్నుకొని తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన కొరకు మనల్ని ప్రత్యేకపరచుకున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతున్నాం, నేను మిమ్ములని దాసులని పిలవడం లేదు, నేను మిమ్ములను స్నేహితులని పిలుస్తున్నాము అంటున్నాడు. ప్రియులారా, స్నేహితులు మాత్రమే ఆ ప్రభువుని అర్థం చేసుకోగలరు. మీరు నాలో ఉన్నప్పుడు మీరు ఫలించాలని, ఆ ఫలము ఎల్లప్పటికీ కూడా నిలిచి ఉండాలని ప్రభువు తను ఎన్నుకున్న వారిని ప్రతి క్షణము కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. దేవుడు మనమేదో గొప్ప వాళ్ళమని, మనమేదో తెలివైన వాళ్ళమని, మనమేదో అధిక సంఖ్యాకులమని దేవుడు మనల్ని ఎదుర్కోలేదు. ప్రియులారా, చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు ఎన్నుకున్నారంట? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మీరు అధిక సంఖ్యాకులని నేను మిమ్మల్ని ఎన్నుకోలేదు, మీరు అల్ప సంఖ్యాకులుగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఎన్నుకొని మీ ద్వారా నేను చేసే కార్యాలు ఎంత ఘనంగా ఉన్నాయో అది ప్రజలందరూ చూసి నన్ను మహిమపరచాలని, ఆరాధించాలని దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్తున్నాడు. దేవుని చిత్తంలో ఈరోజు నీవు నేను ఉన్నానంటే అది మన గొప్పతనము ఏది కాదు, మనలో ఉన్న నేర్పరితనము ఏది కాదు, కానీ ఆ ప్రభువు చిత్తాన్ని, ప్రభు మనకిచ్చిన ధన్యతను నెరవేర్చుకోవడానికి మన వంతు ప్రయత్నము మనం చేస్తూనే ఉండాలి. ప్రియులారా, దానికి గాను ప్రభు మనల్ని ఏ పిలుపులో ఉంచారో ఆ పిలుపులకి మనము కట్టుబడి ఉండాలి, నిబద్ధత కలిగి ఉండాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో, ఎవరెవరైతే నన్ను ఆటంకంగా భావింపరో వారు ధన్యులు అంటున్నాడు ప్రభువు. ఆ ప్రభువు ప్రేమ నుంచి ఏది కూడా మనల్ని లోకంలో వేరు చెయ్యలేదన్న విశ్వాసంతో మనము ముందుకు సాగిపోవాలి. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయంలో, క్షామమా, ఆకలిన, బాధల, వేదనల, శోధన ఏది కూడా దేవుని నుంచి నన్ను వేరు చేయలేదు అని అపోస్తలుడైన పౌలు మృత్యువు కానీ, జీవము కానీ, ఊర్ధ్వలోకం కానీ, అధోలోకం కానీ, చివరికి దేవదూతలు కూడా
దేవుని ప్రేమ నుంచి నన్ను వేరు చెయ్యలేరు అని తనకు తాను తన పిలుపుకి అంత కట్టుబడి ఉన్నాడు కాబట్టే ప్రియులారా, చివరికి నా కొరకు నీతి కిరీటం సిద్ధంగా ఉందని తను ధైర్యంగా చెప్పగలిగాడు. దేవునిలో నేను ధన్యుడిగా జీవించానని తను సాక్ష్యం ఇవ్వగలిగాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని చూసినప్పుడు ప్రియులారా, ఈ లోకంలో ప్రతి విషయంలో కూడా తండ్రి చిత్తానికి నెరవేర్చడానికే ఈ లోకంలోనికి నేను వచ్చాను, ఆయన చిత్తం నెరవేర్చడమే నా ఆహారమని ప్రభువు ప్రతి క్షణం కూడా తండ్రి చిత్తంలోనే ఉండడానికి తను జన్మించినప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన చిత్తంలోనే జీవించారు. చివరికి తను సిలువ ఎక్కవలసిన సమయంలో గెత్సెమని తోటలో కూడా, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించుము, కానీ నీ చిత్తంలో ఈ పాత్ర నుండి నేను త్రాగాలని ఉంటే అలానే కానిమ్ము అని. చూడండి ప్రియులారా, తన పిలుపుకు ఎందుకు అసలు ఈ లోకంలోనికి వచ్చారో దానికి కట్టుబడి ఉన్నారు. అందుకని నీకు నాకు ఈరోజు రక్షణను అనుగ్రహించగలిగారు. ప్రియులారా, యేసుప్రభు మాత్రమే చేయగలరా? మనము మన పిలుపుకు కట్టుబడి ఉండలేమా? మనలాగా జీవించిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రాణము కోల్పోవలసి వచ్చినప్పటికీ కూడా దేవుని ప్రేమ నుంచి ఏది కూడా మమ్మల్ని వేరు చెయ్యలేదని తమ జీవితాల ద్వారా మనందరికీ సాక్ష్యం ఇస్తున్నారు. దానియేలు స్నేహితులు అగ్నిగుండంలో పడవేసినప్పుడు రాజుకి ధైర్యంగా చెప్తున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షింపగలిగిన దేవుడు, కానీ ఏదైనా ఆయన చిత్తం వలన మమ్మల్ని రక్షించలేకపోయినా మేము మాత్రము ఆ విగ్రహాన్ని ఆరాధించము. ప్రియులారా, ఎంత నిబద్ధత చూడండి. ఆ నిబద్ధతను మెచ్చిన దేవుడు వాళ్ళని ధన్యులుగా చేయడానికి తనే స్వయంగా పరలోకము నుండి దిగి వచ్చారు. చూడండి, ఆ రాజే దానికి సాక్ష్యం చెప్తున్నాడు. మనము ముగ్గురము కదా అగ్నిలో వేసింది, కానీ నా నాలుగో వాడు దేవుని కుమారుడులాగా కనిపిస్తున్నాడు అని. ప్రియులారా, నిజంగా దేవుని చిత్తానికి మనం కట్టుబడి ఉన్నప్పుడు మన జీవితాల ద్వారా ఎంతోమంది యేసు ప్రభువు తనను తాను ఇతరులకు కనబరుచుకుంటారు. కానీ ఆ కట్టుబడి ఉండలేక మనం పోయినప్పుడు, మనము ప్రభుని ఆటంకంగా భావించినప్పుడు మన జీవితాన్ని మనము కోల్పోతాము, ప్రభు చిత్తాన్ని నెరవేర్చలేని వారంగా ఉంటాము. మూడవది, ఎవరెవరైతే ఏ పరిస్థితుల్లోనైనా దేవుడిచ్చిన వాగ్దానాల మీద నమ్మదగిన వారంగా ఉంటే మన జీవితాలు ధన్యకరంగా ప్రభువే ఈ లోకంలో చేస్తారు. చూడండి, ఎలిజబెత్ అమ్మ తన దగ్గరికి వచ్చిన మరియ తల్లిని చూసి లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనంలో చెప్తుంది, ప్రభువు పలికిన పలుకులు అవి నెరవేరుతాయని నీవు నమ్మావు కదా, ఎంత ధన్యురాలవో తెలుసా అని. ప్రియులారా, చూడండి, ఆమె బాలికగా ఉన్నప్పుడు తన యొక్క సహోదరి ఆమె వృద్ధ వయసులో ఉంది, ఇప్పుడు ఎలా ఆమె గర్భం ధరించింది అని మరియ తల్లి అవిశ్వాసపు మాటలు పలకలేదు. ఆ గబ్రియలు దూత ద్వారా విన్న వెంటనే, అయ్యో ఆమె వృద్ధ వయసులో ఉంది, ఆమెకు నేను సహాయం చెయ్యాలని పరుగున అక్కడికి వచ్చి తన సహోదరికి సహాయం చేయడానికి వచ్చిన ఆ మరియ తల్లిని చూసి ఎలిజబెత్ అమ్మ నువ్వెంతో ధన్యురాలవని చెప్తుంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానములను ప్రభు మనకు అనుగ్రహించారు. అబ్రహాం జీవితాన్ని చూసినప్పుడు తను ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, జాతులకు తండ్రిగా నిన్ను చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు చూడండి, ఆ వాగ్దానాన్ని నమ్మిన అబ్రాహాము దేవుని చిత్తానికి తన కుటుంబాన్ని వదలి, తన యొక్క భార్యతో ఆ యొక్క స్థలమును వదలి తన జీవితాన్ని, తన యొక్క ప్రయాణాన్ని ఆరంభించినప్పుడు నమ్మదగిన దేవుడు ఏ క్షణంలోనైనా అబ్రహామును వదిలిపెట్టాడా? రాజులు తన భార్యను తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళని అనారోగ్యం పాలు చేశాడు, కానీ అబ్రహాము కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడు. అవును ప్రియులారా, తన యొక్క
100 సంవత్సరంలో ఉన్నప్పటికీ దేవుడు వాగ్దానం ఇచ్చింది తప్పకుండా నెరవేరుస్తాడని అతడు ఓర్పుతో వేచి ఉన్నాడు. కాబట్టి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పొందగలిగాడు. నా ప్రియ సహోదర సహోదరి, ప్రతిరోజు వాగ్దానాల వైపు చూస్తూ ఉన్నాం, కానీ పరిస్థితులను చూసినప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడా లేదా అని మనకి అవిశ్వాసము, అపనమ్మకము కలుగుతూ ఉండవచ్చు. అలాంటి పరిస్థితులలో పరిస్థితి వైపుకు చూడకు, వాగ్దానం ఇచ్చిన దేవుని వైపు చూడాలి. కొన్నిసార్లు మనల్ని భయపరిచే పరిస్థితులు ఉండవచ్చు, మనల్ని శోధించే పరిస్థితులు ఉండవచ్చు. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుతున్నాం. శోధింపబడినప్పటికీ విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు అని అక్కడ చదువుతున్నాం. మన పరిస్థితిని చూసి భయపడడానికి, మనం దేవుని చిత్తాన్ని వదిలివేయడానికి కాదు ప్రియులారా. ఆ భయంకరమైన పరిస్థితులలో నుండే దేవుడు తన శక్తిని చూపించి మనల్ని ధన్యులుగా ఈ లోకంలో చూపించడానికి మనము స్థిరమైన, దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ స్థిరమైన, దృఢమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలంటే మనల్ని మనము క్రమశిక్షణలో పెట్టుకోవాలి. హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము, ఏ కుమారుణ్ణి మందలింపని తండ్రి ఉంటాడా అని మనం వాక్యంలో చదువుతున్నాం. ఈరోజు నువ్వు శ్రమల్లో ఉన్నావా, శోధనలో ఉన్నావా, దేవుని ప్రేమకు నువ్వు కట్టుబడి ఉన్నట్లయితే క్రమశిక్షణ తర్వాత దేవుడు నిన్ను దీపస్తంభం మీద ఉంచిన దీపంలాగా నిన్ను ఉంచబోతున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభుకి చెప్దాం, నీచే ఎన్నుకొనబడిన నేను ధన్యుడిగా ఈ లోకంలో మారాలంటే ప్రభా నీ కృప నాకు కావాలని ఆ ప్రభుతో ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నప్పటికీ ప్రభా మమ్మల్ని నీ కొరకు నీవు ఎన్నుకున్నావయ్యా. మా జీవితాలు ధన్యంగా మారాలని అయ్యా మా అందరినీ ఆహ్వానిస్తున్న ప్రభా నీకు స్తోత్రం. తండ్రి ఆకర్షించినదే తప్ప ఎవరూ నా దగ్గరకు రాలేరన్నావు ప్రభా. మేము ఎంత ధన్యులము, నీచే ఆకర్షింపబడి నిన్ను తండ్రి అబ్బా అని పిలవడానికి అయ్యా యేసయ్య నీ ఆత్మను కలిగి ఉండుట మేము చేసుకున్న అన్ని ధన్యతల కంటే గొప్ప ధన్యత ప్రభా. మాకు మీరిచ్చిన పిలుపులో మేము నిబద్ధతను కలిగి ఉండి, వాగ్దానాల మీద ఆధారపడి క్రమశిక్షణతో కలిగిన జీవితాన్ని మేము కలిగి ఉండి ప్రభా నైనా ఒకరోజు బల నమ్మకమైన దాసుడా ధన్యుడవు అని చెప్పుకొని నాయన కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అను ప్రియులారా, పేదలను ఆదరించిన వాడు ధన్యుడు అంటున్నాడు. ఈరోజు ఎవరెవరైతే ప్రభు మన దగ్గరలోకి రాబోతున్నారో వారందరినీ ఆదరించుదాం, ధన్యులంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.